కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరం కొట్టుకుపోయింది. 1,00,000 కోట్లు గంగకు పాలైనాయి. మొన్నటిదాకా కాళేశ్వరంకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గాని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి చేసిన ఆరోపణలు గాని, ప్రచారం గాని చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందంటూ కూడా కాళేశ్వరం నాసిరకం కట్టడం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున గత ఎలక్షన్స్‌లో ప్రచారం చేసింది. సో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకొచ్చింది. దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా కూడా మేడిగడ్డకు సంబంధించి రిపేర్‌లయితే జరగలేదు. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కాళేశ్వరం రిపేర్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో, ఈ నిర్ణయం వెనుక ఏంటి అసలు కథ అనేది మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఇంజినీర్ శ్రీధర్ దేశపాండే గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎట్లా చూస్తున్నారు కాళేశ్వరం రిపేర్‌లకు సంబంధించి? ప్రభుత్వం అయితే దాదాపు 3 ఏళ్ల తర్వాత అయితే నిర్ణయం తీసుకుంది. మీకేంటి సంతోషమేనా ఏంటి? ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. హ్మ్. లేట్ అయినా కూడా రిపేర్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడిందంటే దాన్ని ఆహ్వానించదగ్గ విషయంగానే నేను పరిగణిస్తాను. అయితే ఇక్కడ మీరు ఇంతకుముందు మీ ఇంట్రోలో చెప్పినట్టుగా కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గంగలో కలిసిపోయిందని చెప్పి ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నది. మొన్న పార్లమెంట్లో కేంద్ర సీఆర్ మంత్రి కూడా పాటిల్. ఇదే మాట చెప్పడం అనేది చాలా శోచనీయమైన విషయము. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి దిగిపోయిన డిసెంబర్ 2023 వరకు ఖర్చు మొత్తమే 93,000 కోట్లు. 93,000 కోట్లు ఖర్చు అవుతే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ అనేది ప్రశ్న అందరూ వేశారు. అయినా కూడా అటువంటి నెరేటివ్స్ ఇంకా పార్లమెంట్లో కూడా కొనసాగుతున్నాయంటే ఇది నిజంగా శోచనీయమైన విషయం. మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, వందలాది కాంపోనెంట్స్, ఒక్కటి కాదు రెండు కాదు, వందలాది కాంపోనెంట్స్ మన కళ్ళ ముందు ఆస్తులు కనబడుతుంటే అవన్నీ 1,00,000 కోట్లు గంగలో కలిసిపోతే మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళి నిర్మాణం అయినండి? ఏ పైసలతో నిర్మాణం అయినట్టు? ప్రజలు వీటిని ఇంకెంతకాలం నమ్మరండి. తప్పనిసరిగా మేడిగడ్డ నిజానికి చిన్న ప్రమాదానికి గురైన స్ట్రక్చర్ అది. మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయి అక్కడ. 8 బ్లాకుల్లో 85 పిల్లర్లు నిర్మాణమైన చోట కేవలం బ్లాక్ 7లో 3 పిల్లర్స్ మాత్రమే కుంగినాయి. అవి వాటిని రిపేర్ చేయడానికి ఇంత పెద్దగా ఇన్ని సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి 3 ఏళ్ళ 1 సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు సిఫారసు ఇచ్చిన తర్వాత మళ్ళీ 1.5 సంవత్సరం ఆగి ఇదంతా ఇంత జాప్యానికి కారణం ఏందని చెప్పి నేను పరిశోధన చేసినాను. మీరేమో చిన్న రిపేర్లు లేకపోతే చిన్న 3 పిల్లర్లు మాత్రమే కూలిపోయాయి అంటున్నారు. అవును. సో, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి కూడా ఇదొక ప్రధాన కారణం ఏంది? ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కాళేశ్వరం సంబంధించి అవును. ప్రచారం ఆ కూడా చేసింది. నెరేటివ్స్కి ఇది ఈ కుంగుబాటు అనేది కొంత దోహదం చేసిన మాట వాస్తవమే. నిజానికి నిజానికి అక్కడ కనుక మీరు చూస్తే కుంగుబాటు ఎప్పుడు జరిగింది? అక్టోబర్ 2023లో జరిగింది. 25 సంవత్సరంలో 2025లో భారీ వర్షాలు పడ్డాయి. 15 లక్షల క్యూసెక్ల నీళ్లు ఆ బ్యారేజ్ కింద నుంచి పోయినాయి. మళ్ళా 25 సంవత్సరంలో 24లో 15 లక్షల క్యూసెక్లు, 25లో అంతకుమించి పెద్ద వర్షం పడింది. ఎప్పుడు పడిందండి? అక్టోబర్ నవంబర్ తుఫాన్ వల్ల వచ్చిన వర్షాల కారణం కూడా పెద్ద వరద దాని కిందికి పోయింది. ఈ రెండు కుంగిపోయిన తర్వాత కూడా 2 వరదల్ని చాలా సేఫ్గా కిందికి పంపించిన బ్యారేజీ మళ్ళీ ఫర్దర్గా ఏ డ్యామేజ్ గురి కాలేదు. ఈవెన్ కుంగిన చోట కూడా, కొత్త చోట ప్రమాదం జరగలేదు, కుంగిన చోట మరింత ప్రమాదం జరగలేదు. అంటే గోదావరి నదినే అది పటిష్టమైన బ్యారేజ్ అని చెప్పి నిరూపించింది కదా. ఇంకెవరో కాదు, గోదావరి నది ప్రకృతి నిరూపించింది. కాబట్టి అది కూలిపోయింది, కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు గంగలు కలిసిపోయినాయి అనేది చాలా అది విషపూరితమైన మాట. అది నిజానికి ఉంది కదా. దాన్ని రిపేర్ చేయడం అని ఇటువంటి బ్యారేజీలకు సంబంధించిన అంటే ఇసుక పునాదుల మీద నిర్మించినటువంటి బ్యారేజీలకు ఇటువంటివి సంభవించడం చాలా సహజమైన విషయమే. అన్ని జాగాల్లో జరిగింది. ఫరక బ్యారేజ్లో ఇటువంటి ప్రమాదాలు జరిగినాయి, గోదావరి బ్యారేజ్లో జరిగింది, ప్రకాశం బ్యారేజ్లో జరిగింది. ఎప్పటికప్పుడు వాటిని పునరుద్ధరించుకున్నారు, మళ్ళీ వినియోగంలోకి పెట్టిండ్రు. ఆ విషయాలని నేను నా పుస్తకం 2వ ప్రచురణలో వాటికి సంబంధించిన వివరాలన్నీ నేను రాశాను. ఇకపోతే ఎందుకు జాప్యం జరిగింది అనే విషయాన్ని నేను పరిశోధిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది పోలవరంతో ముడిపడిన సమస్యగా నాకు అర్థమైంది. ఎందుకంటే పోలవరం యొక్క కంప్లీషన్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చ్ 2028 వరకు పెట్టుకున్నది. అంటే మార్చ్ 28 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయి అక్కడ నీటి నిల్వ సాధ్యపడదు. నీటి నిల్వ సాధ్యపడకపోతే గోదావరి డెల్టాకి నీళ్ళు అందే పరిస్థితి లేదు, రబీలో ముఖ్యంగా. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, వాళ్ళు రాసుకున్న గోదావరి అర్ధర్ కాటన్ బ్యారేజ్ వికీపీడియా పేజీలోనే వాళ్ళు రాసుకున్నారా. ఏమని రాసుకున్నారా? పారాగ్రాఫ్ మీకు మీ ప్రేక్షకులకు నేను చదివి వినిపిస్తాను. దాంట్లో ఒక సబ్-హెడ్ ఏంటంటే ఇన్అడిక్వేట్ వాటర్ ఇన్ఫ్లోస్ అనే సబ్-హెడ్ కింద వాళ్ళు ఏం రాసుకున్నారంటే డ్యూరింగ్ ద రబీ సీజన్ ఆఫ్ 2022-23 adequate water is not supplied to the canals due to the lack of sufficient water inflows into the reservoir as sufficient water had not been stored earlier
in the upstream of Polavaram Reservoir. The natural flows normally available during the dry season in the Godavari River are being stored in Medigadda and Sammakasagar reservoirs, which used to be available for use in Godavari Delta. To build the water level storage in the Polavaram Reservoir, to enable adequate water releases downstream, water is released from Donkarai Reservoir directly without using it for proper power generation in the lower Sealeru power station. At least 60 TMC water storage is needed in the Polavaram Reservoir or up to the safe level limit of the upper coffer dam of the Polavaram project to supply water to the total cropped area during the Rabi season. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క వికీపీడియాలో వాళ్ళు రాసుకున్న అంశం ఇది. అంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి అక్కడ కనీసంగా 60 టీఎంసీల నీటిని నిల్వ సాధ్యం కాకపోతే వాళ్ళకి రబీలో గోదావరి డెల్టాకి 15 లక్షలు 20 లక్షలు గోదావరి డెల్టాకి నీటి సప్లై చేయలేరు. ఏమంటారు అది వాళ్ళ అనుభవంలోకి వచ్చింది. అంటే 2019 నుంచి 2023 వరకు మన బ్యారేజ్లో నీళ్ళు ఆగిపోతున్నాయి కాబట్టి వీళ్ళకి రబీలో నీటి సప్లై చేయకపోవడం కూడా ఇబ్బంది పడ్డారు. ఆ విషయం రాసుకున్నారు. కాబట్టి మనం పూర్తి చేసిన షెడ్యూల్ కూడా నిన్ననే ఆంధ్రజ్యోతిలో నేను చదివాను వార్త 28 వరకు. అంటే పోలవరం బ్యారేజ్ తప్ప మన రిపేర్లు కూడా సింక్రోనైజ్ అయినాయి. అంటే పోలవరం బ్యారేజ్ పూర్తి అయ్యేదాకా అక్కడ నీటి నిల్వ సాధ్యమయ్యేదాకా మన మేడిగడ్డ బ్యారేజ్ కూడా రిపేర్ కాదు. అంటే పక్క రాష్ట్రం కోసం మన పక్క రాష్ట్రం లాభం కోసం మన రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడాలా ఏం చెప్తారు మరి? అదే మరి ప్రశ్న వేస్తున్నాం మేము, అదే కదా ఎందుకు ఆగినా మరి నేను అడుగుతున్నాను. ఇది నేను కాదు, మన హైదరాబాద్లో రీజనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్ జైన్ గారు అడిగారు, మేము ఇచ్చి 1.5 year అయింది కదా, ఎందుకు లేట్ అవుతున్నది మీ రిపేర్లు అనే ప్రశ్న నేను కాదు, ఎన్డీఎస్ఏ చైర్మన్ గారు అడిగారు కదా. వార్తను పత్రికలు రాసినాయి. ఎందుకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది పోలవరంతో సింక్రోనైజ్ అయింది. పోలవరం పూర్తి అయితేనే మన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ పూర్తి అవుతుంది. ఎందుకు? మేడిగడ్డ బ్యారేజ్ పూర్తయి నీటిని నిల్వ చేస్తే డెల్టాకి నీళ్ళు అందవు. అది అనుభవంలో రాసుకున్న ముచ్చటనే, అది నేను చెప్తున్న ముచ్చట కాదు. ఎందుకు మరి ఎన్డీఎస్ఏ చెప్పినా ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు చోద్యం చూస్తుంది, మరి ఎందుకు రిపేర్ చేయట్లేదు? ఇది డిపార్ట్మెంట్కి చేయాలని ఏం చేయకూడదని ఏమి ఉండదు. ఇది రాజకీయ నిర్ణయం. ఇది రాజకీయ నిర్ణయం ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తాయి, ప్రభుత్వంలో శాఖలు నడుస్తాయి. కాబట్టి ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తే ఆదేశాలను పాటిస్తుంది తప్పితే వాళ్ళు డిలే చేయడం వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? వాళ్ళకి ఏముండదు అట్లా. ఇది కేవలం రాజకీయ నిర్ణయము. రాజకీయంగా ఈ బ్యారేజ్ని రిపేర్ చేద్దామని చెప్పి ప్రభుత్వం ఆనాడే అనుకుంటే ఇప్పటిదాకా అది రిపేర్ అయిపోతుండే, వినియోగంలోకి రాగలుగుతుండే. అట్లా అనుకోలేదు, ప్రభుత్వం అనుకోలేదు. ముఖ్యమంత్రి కూడా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కలిసి రివ్యూ మీటింగ్ పెట్టారు దీనికి సంబంధించి. సో ఎప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటి వరకు కంప్లీట్? అవును, 28 అని చెప్పారు కదా, 2028 దాకా పూర్తి చేద్దామని షెడ్యూల్ వాళ్ళు ప్రకటించారు కదా. ఆ షెడ్యూల్ పోలవరం ప్రాజెక్ట్ పూర్తితోటి లింక్ అయి ఉన్నది, సింక్రోనైజ్ అయింది. వాళ్ళది కూడా మార్చ్ 2028. కాబట్టి రిపేర్లు చేయడానికి 2 సంవత్సరాలు కావాలి మరి. అంటే ఇప్పుడు పరీక్షలు పూర్తి కావాలి కదా భయ్యా. పరీక్షలు పూర్తి కావడానికి ఇప్పుడు మనకు మిగిలింది మాన్సూన్ సీజన్. జూన్ కల్లా గోదావరిలో వర్షాలు వానలు పడి నీళ్ళు వచ్చేస్తాయి. సో మిడ్ జూన్ వరకు. సో మిడ్ జూన్ వరకు మనకి ఇప్పుడు ఎక్కడ ఉన్నామండి? మిడ్ ఏప్రిల్లో ఉన్నాం. అంటే మే, జూన్, ఇంకో 2.5 నెలలు మాత్రమే మనకు టైం ఉంది. ఈ 2.5 నెలల్లో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్ని పూర్తయి తర్వాత డిజైన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్స్ యొక్క ఫలితాలు విశ్లేషించి వాటికి సంబంధించిన ప్రాపర్ డిజైన్స్ రూపకల్పన చేసి ఆ డిజైన్స్ ప్రకారం రిపేర్లు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కనీసం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే 2028 వరకు ఇది కొనసాగే అవకాశం మనకు కనబడుతున్నది. అంటే మనకు నీళ్ళు వచ్చేవి 2029లో మాత్రమే. ఈ మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ అయ్యి మేడిగడ్డలో నీటి స్టోరేజ్ చేసి లింక్ 1ని వినియోగంలోకి పెట్టడానికి నాకున్న అంచనా ప్రకారం అయితే 2028 ఖరీఫ్లో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంత ఖర్చు అవుతుంది సార్? దాదాపు గతంలో ఎల్ఎన్టీ ఏదైతే కాళేశ్వరం నిర్మించిన ఎల్ఎన్టీ అయితే గతంలో మేము ముందుకు వస్తాం, దానికి సంబంధించి రిపేర్లు చేస్తామని గతంలో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఖర్చు అంతా ఎల్ఎన్టీ భరిస్తుందా? ఇది ప్రభుత్వం మీద భారం పడనుందా? అసలు ఎంత అవుతుంది? ఈ వివాదం మొదటి నుంచి ఉన్నది. నిజానికి ఆ కంపెనీలు మాత్రం, ఆ బ్యారేజీలు నిర్మాణం చేసిన ఏజెన్సీలు మాత్రం ఇది మాతో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే, మేము మా అగ్రిమెంట్ పాతది ముగిసిపోయింది, ఆల్రెడీ కంప్లీషన్ సర్టిఫికేట్స్ మాకు ఇచ్చారు కాబట్టి ఆ ఖర్చులో మళ్ళీ మేము ఈ బ్యారేజ్ల పునరుద్ధరణ మేము చేయలేము, మాతో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు మొదటి నుంచి అంటున్నారు. పునరుద్ధరణ చేయడం అసాధ్యమైన విషయం ఏం కాదు. ఈ విషయం వాళ్ళు కమిషన్ కూడా చెప్పారు. కాబట్టి ఎవరు ఖర్చు పెట్టాలి, ఏజెన్సీలా ప్రభుత్వం అనే దాని మీద వివాదం నడుస్తున్నది.
మరి ఆ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించుకున్నదా లేదా అనే విషయం ఇంకా మనకు స్పష్టంగా తెలియదు. అంటే గతంలో పీసీ ఘోష్ కమిషన్ కూడా దాని రిపోర్ట్‌లో చెప్పింది కదా! ఖచ్చితంగా ఎల్ఎన్‌టీఏ భరించాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. చెప్పారు కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు దానికి. హ్మ్. మేము మొన్ననే పత్రికలు రాసిన ముచ్చటనేవి. హ్మ్. రివ్యూ మీటింగ్‌లో పత్రికలు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం వాళ్ళు మాతో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే. మేము కొత్త అగ్రిమెంట్ చేసుకుంటేనే రిపేర్‌లకి మేము సిద్ధమవుతామని చెప్పి వాళ్ళు అన్నట్టుగా పత్రికలు రాసినాయి. అది ఎంతవరకు నిజము? మరి వివాదం నిజంగానే పరిష్కారమైందా? హ్మ్. ప్రభుత్వం పెట్టాల్సి ఉంటదా? ఏజెన్సీలు పెట్టాల్సి ఉంటదా? అనేది ఇప్పటిదాకా మనకు స్పష్టమైన సమాచారం అయితే ఏం ఎంత లేదు. ఎంత ఖర్చవుతుంది మామూలుగా మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఎంత ఖర్చవుతుందంటే నిజానికి నాకున్న అంచనా ప్రకారము ఒక బ్లాక్ 7ని టోటల్‌గా రిమూవ్ చేయాలండి. బ్లాక్ 7 అది మోనోలిథిక్ స్ట్రక్చర్ కాబట్టి హ్మ్. అందులో కూలిపోయిన 3 పిల్లర్లు మాత్రమే, 4 పిల్లర్లు మాత్రమే తీయడం కుదరదు. హ్మ్. ఆ ఆ బ్లాక్‌లో ఉండే 7 పిల్లర్స్ మొత్తంగా తీసేయాలి. ఆ బ్లాక్‌ని కంప్లీట్‌గా తీసేయాలి. హ్మ్. ఆ బ్లాక్‌ని మొత్తంగా రిలే చేసి మళ్ళీ దాని మీద 11 పిల్లర్స్, సూపర్ స్ట్రక్చర్, బ్రిడ్జ్ అదంతా కూడా నిర్మాణం చేయాల్సి ఉంటది. 8 సాధ్యమైతే 8 7 బ్లాక్స్ పిల్లర్స్ ఉంటాయి కాబట్టి తీసేస్తే ప్రాజెక్ట్‌కి ఏమి ఇబ్బంది ఏం కాదా? లేదు. 8 బ్లాక్స్ ఉన్నాయి గదా! ఒక్కొక్క బ్లాక్ ఇండిపెండెంట్ స్ట్రక్చర్‌గా ఉంటదది. హ్మ్. మోనోలిథిక్ ఉంటేనేమో ఒకదాని మీద ఒకటి ప్రభావం చూపిస్తది. హ్మ్. కానీ వాటి మధ్య గ్యాప్స్ ఉంటాయి కాబట్టి, అవి వేరు వేరు స్ట్రక్చర్స్‌గా ఉంటాయి కాబట్టి, ఒక్కొక్క బ్లాకు ఇండిపెండెంట్ స్ట్రక్చర్‌గానే ఉంటది. కలిసి ఒక బ్యారేజ్‌గా మనకు కనబడుతున్నప్పటికిని అవి బ్లాక్‌ల వారీగా నిర్మాణం జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు బ్లాక్ 7 ఒక్కటే స్ట్రక్చరల్ డిస్టర్బ్‌కి గురి అయింది. దాన్ని టోటల్‌గా రిమూవ్ చేసేసి కొత్త బ్లాక్ నిర్మాణం చేయాలి. దానికి మహా అయితే 500,00,00,000 లేకపోతే మహా అంటే 1,000,00,00,000 కంటే మించి కాదు. ప్రభుత్వం అంటే మీరు చెప్తున్న ప్రకారం రాజకీయ నిర్ణయం 2028 వరకు టార్గెట్ అని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. కానీ నిజంగా చేయదలుచుకుంటే ఎన్ని నెలల్లోపు ఎంత టైం లోపు చేయొచ్చు? మళ్ళీ క్వాలిటీగా. ఒక సంవత్సరం అయితే పడతదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్‌లో అయితే మనం చేయలేము. హ్మ్. కాబట్టి నాన్ మాన్సూన్ సీజన్‌లో మాత్రమే చేయాల్సి అంటే ఇప్పుడు నవంబర్ నుంచి. నవంబర్ నుంచి. బహుశా అక్టోబర్ నుంచి అనుకోండి. అక్టోబర్‌లో తగ్గిపోతే మనం కాఫర్ డ్యామ్స్ కట్టుకొని నీటిని డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో, నవంబర్ నుంచి జూన్ వరకు ఈ కాలాన్ని మనం వినియోగించుకునే అవకాశం ఉంది. వర్షాకాలంలో అయితే ఉధృతంగా వరదనే అవును. ఉంటది కాబట్టి 10,000 క్యూసెక్కుల పైన లేదా 1,00,000 క్యూసెక్కుల పైన వరద వస్తది కాబట్టి వర్షాకాలంలో మనం జూలై నుంచి అక్టోబర్ లేదా నవంబర్ దాకా మనం పనులు గోదావరిలో చేయడానికి. ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు. కాకపోతే ఎగువ గోదావరిలో ఏది సుందిళ్ళ, అన్నారంలో కొంత వరద తక్కువ ఉంటది కాబట్టి ఈసారి ఎల్‌నీలో అంటున్నారు కాబట్టి వరద రాకపోవచ్చు కాబట్టి సుందిళ్ళ, అన్నారం మాత్రం వర్షాకాలంలో కూడా మనం పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మేడిగడ్డలో మాత్రం వర్షాకాలంలో సాధ్యం కాదు. సో, ఇంతవరకు దాదాపు అంటే ఇప్పుడు ఈ మేడిగడ్డ పిల్లర్లు కుంగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మనం ఎంత నీటిని కోల్పోయామంటే ఏం చెప్తారు? ఏమైనా లెక్కలున్నాయా దానికి సంబంధించి? ఉన్నాయి. ఎందుకంటే మనకు ఉన్న గత 4 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2023 వరకు మనం మేడిగడ్డ నుంచి ఒక 165 టీఎంసీలు ఎత్తిపోసినామండి. హ్మ్. కాబట్టి మనం సంవత్సరానికి ఒక 100 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశాన్ని కోల్పోయినామని అనుకోవాలి. ఇప్పటిదాకా మనం 4 సీజన్లు కోల్పోయినామండి. 2023 రబీ సీజన్‌లో నీటిని ఎత్తిపోయలేకపోయినాం. అట్లనే 25 ఖరీఫ్, 25 రబీ, ఇప్పుడు 26 రబీ వస్తుంది. 26 ఖరీఫ్ కూడా పోయింది. అంటే 25, 26 ఖరీఫ్ పోయింది. ఇప్పుడు 26, 27 రబీలో మనం నీళ్ళు ఎత్తిపోలేకపోతున్నాం. ఇంకో 3 సీజన్లు కూడా పోతాయి. ఇప్పటిదాకా ఈ 4 ఏళ్లలో అంటే 3 ఏళ్ళు అనుకోండి. 23 నుంచి ఇప్పుడు 24, 25, 26 4 సీజన్స్ పోయినాయి కదా! కనీసం ఒక 300-400 టీఎంసీలు మనం ఎత్తిపోసుకోలేకపోయినామనేది మనకు స్పష్టంగా తెలుస్తున్నది. అంటే ఏంటి పోలవరం రిపేర్ అంటే పోలవరం అయ్యే వరకు కాళేశ్వరం రిపేర్ చేయొద్దని చెప్పేసి ఒక రాజకీయ నిర్ణయం అంటున్నారు. నిజంగా అట్లా ఏమన్నా ఉందా? రాజకీయ నిర్ణయం కాదు. సింక్రోనైజ్ అయింది అంటున్నాను నేను. హ్మ్. దాని వెనుక ఉన్న వ్యవహారం ఏందో నాకు తెలీదు గానీ, నేను హ్మ్. నా పరిశోధన ప్రకారం నేను అంచనా వేసిందేంటంటే, హ్మ్. పోలవరం కంప్లీషన్ పీరియడ్ మార్చ్ 2028. హ్మ్. ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన మన మేడిగడ్డ రిపేర్ల షెడ్యూల్ దాంతోటి సింక్రొనైజ్ అయితున్నది. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదనేది ప్రభుత్వమే చెప్పాలి. వై? హ్మ్. ఏం కారణం చేత ఎన్‌డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా 1 ½ ఇయర్ నుంచి ఎందుకు రిపేర్లు చేయలేదు? పరీక్షలు ఎందుకు పూర్తి చేయలేదు? అనేది ప్రభుత్వమే జవాబు చెప్పాలి కదా! ఇది నా అంచనా. హ్మ్. ఎందుకంటే నాకున్న సాక్ష్యం ప్రకారం నేను చెప్పానది. హ్మ్. ఈ పోలవరం వికీపీడియా పేజీ నేను దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేశాను ఆ పుస్తకంలో. స్పష్టంగా రాసుకున్నారు. ఇప్పటికి కూడా ఉంది. కావాలనుకుంటే చూసుకునేవాళ్ళు చూసుకోవచ్చు. మరి ఏం కారణం అయ్యి ఉంటదండి? హ్మ్. ఎందుకు రిపేర్ చేయలేదు? ఇప్పుడు సమ్మక్క బ్యారేజు మూసేయొచ్చు కదా! మూయడం లేదు. దానికేం స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. అయినా ఆ బ్యారేజ్ ఎందుకు తెరిచి ఉంటున్నది? కిందికి పోవాలి నీళ్ళు. మేడిగడ్డ అంటే సరే అక్కడ ఓపెన్ చేసినాము. మరి సమ్మక్క బ్యారేజ్‌లో నీళ్ళు నిలపాలి కదండీ! దేవాదులకు నీళ్ళు లిఫ్ట్ చేయాలి కదా! ఎందుకు చేయడం లేదు?
అంటే మామూలుగా ఇరిగేషన్ ఆఫీసర్లు చెప్తుంటారు కదా, అంటే ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ ఉంటారు, ఇంత వాటర్ వేస్ట్ అవుతున్నాయి మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం అని, అట్లాంటి నివేదికలు ఇస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా ప్రభుత్వానికి. మరి అంటే ప్రభుత్వానికి రిక్వైర్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉమ్, మనకు సీఎం అనే ఒక సంస్థ ఉంటుంది, అంటే ఆర్గనైజేషన్ అనమాట. ఉమ్, అంటే ఖరీఫ్లో మన రిజర్వాయర్స్ ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మనం ఎన్ని ఎకరాల ఒక్కొక్క ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలము అనేది అంచనా వేస్తారు. అంటే సంవత్సరానికి 2 సార్లు మీటింగ్ జరుగుతుంది. ఖరీఫ్లో ఒకసారి జరుగుతుంది, రబీలో ఒకసారి జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏంటంటే ప్రాజెక్టులలో ఉండే నీళ్ళని ఆధారం చేసుకొని ఎవ్రీ ఇయర్ మనం ఎంత నీటిని ఎన్ని ఎకరాలకు సప్లై చేయగలం అనే విషయం మీద గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఆ గవర్నమెంట్ దాని ప్రకారం నిజానికి యాక్ట్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఆ రకంగా చేయడం లేదని మనకు అర్థమవుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా కాళేశ్వరం రిపేర్లు అయితే 2028 వరకు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఇది పోలవరంకు సింక్ అయింది. ఏదైతే పోలవరం కట్టిన తర్వాత దాదాపు 60 టీఎంసీల వాటర్ స్టోరేజ్ చేసేంత వరకు కాళేశ్వరం కట్టరని చెప్పేసి కూడా కొన్ని వివరాల ద్వారా నేనైతే చెప్పదలుచుకున్నాను. సో ఖచ్చితంగా దీంట్లో రాజకీయ కారణాలతోనే ఇన్ని రోజులు కూడా కాళేశ్వరం రిపేర్ చేయలేదు. బట్ ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి రిపేర్ చేస్తుందని దానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. బట్ ప్రభుత్వం తలుచుకుంటే ఒక సంవత్సరం లోపు పూర్తి చేస్తే ఇప్పటికే చాలా వరకు దాదాపు 300 టీఎంసీలు ఏదైతే 2023లో మెడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకు దాదాపు 300 టీఎంసీల నీరు మనం యూజ్ చేసుకోలేకపోయాం. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రాజెక్ట్కి సంబంధించి త్వరగా ఏదైతే బ్లాక్ 7లో ఉన్న పిల్లర్లు అన్నీ తొలగించి మళ్ళీ కొత్త బ్లాక్ నిర్మిస్తే ఖచ్చితంగా మేడిగడ్డ మళ్ళీ దాదాపు 2028 అంటే మనం 2029 వరకు నిర్మాణం చేపడితే అప్పుడు మనం మేడిగడ్డ వాటర్ యూజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్ శ్రీధర్ దేశపాండే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.